ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, హృదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం నీ సంఘంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె ప్రియమైన సంఘము ప్రియమైన బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయడం వాక్య భాగము అడ్వెంట్లోని 4వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 28 వరకు ఈ విధంగా రాయబడింది. అడ్వెంట్లోని 4వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 28 వరకు ఈ విధంగా రాయబడింది. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా ఆయన మార్గము సరళం చేయడానికి దేవుని యొక్క దూతగా పంపబడిన బాప్తిస్మమిచ్చు యోహాను క్రీస్తు మార్గము సరళం చేయొచ్చు అరణ్యములో ఒక నిశ్శబ్దము వలె తాను ప్రభువుని గురించి, ప్రభు మార్గాల గురించి, మార్గాల గురించి తెలియజేస్తున్నాడు. అయితే యోహాను యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారు యోహానును అనేకమైన ప్రశ్నలు సంధించారు. మరి యాజకులైతేనేమి, లేవీయులైతేనేమి, ఇవి ఎవరవని, ఈ అధికారం చేత నీవు ఈ విధంగా బాప్తిసం ఇస్తున్నావు అనే విషయాన్ని వారు ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా రాయించిన మాటలు, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యము. మరి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి పంపబడిన యాజకులైన లేవీయులు, మరి వీరు అడుగుతున్నారు, ఏ అధికారం చేత ఎలా చేస్తున్నావు, నువ్వెవరివి అనే మాటని వారు ప్రశ్నించేటప్పుడు యోహాను అంటున్నాడు, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. అంటే తాను ఏమై ఉన్నాడో, తాను ముందుగా పంపబడిన దూత అయి ఉన్నాడనే విషయాన్ని తాను వారికి తెలియచేస్తూ వారితో అంటున్నాడు, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను అని. అంటే ప్రభువు యొక్క మార్గాన్ని సరళం చేసే ఒక దూతగా తాను ఉన్నాను అనే విషయాన్ని అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను చెప్తూ కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానేను. అయితే మరి నువ్వెవరు ఎందుకు అని మరలా బాప్తిస్మమిచ్చు యోహాను ప్రశ్నించినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానేను. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని తెలియజేయడానికే తప్ప మరి తాను ఎందు నిమిత్తమైతే పంపబడ్డాడో ఆ పంపబడిన విషయాన్ని బట్టి యోహాను ఇలాగా మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపువానికి మేము ఉత్తరం ఇయ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. ఇంకా అతని యొక్క మాటలు, అతని యొక్క విధానము వారికి అర్థం కాక వారు అడుగుతున్నారు, మమ్మల్ని పంపిన యాజకులకి లేవీయులకి మేమేమి సమాధానమో చెప్పాలి, నువ్వెవరు అనేది మాకు తెలియచేయమని యోహానుని వారు అడుగుతున్నారు. అంటే తాను వచ్చిన స్థితి, తాను వచ్చిన మార్గము ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడన్న విషయాన్ని వారు గుర్తెరగక వారు పదే పదే తాను ప్రశ్నిస్తున్నప్పుడు తాను అంటున్నాడు, కానని ఉత్తరం ఇచ్చను. నువ్వు ప్రవక్తవా అని అడిగారు.
కానంటున్నాడు. ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి వారు నీవెవరవు మమ్మల్ని పంపిన వానికి మేమేమి ఉత్తరం ఇయ్యవలెను అంటున్నారు. అంటే మేమేమి చెప్పాలి వారికి సమాధానం అని అడిగి, కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని మళ్ళా బాప్తిసమిచ్చి యోహాన్ని వారు అడిగినప్పుడు, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని చెప్పెను. అంటే యెషయా ద్వారా ముందుగానే దేవుడు రాయించి పలికిన మాటలేదైతుందో అందులో భాగంగా తాను పంపబడిన వాడినిగా ప్రభు మార్గాలను సరళం చేయడానికి. ఎందుకని? ప్రభు యొక్క కార్యాల్ని, ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసి వారిని హెచ్చరించి వారు మారు మనస్సు కలిగి వారు జీవించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వారికి తాను బాప్తీసం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను చెప్తున్న మాట, అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళము చేయడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని చెప్పని అంటున్నాడు. తాను ఎందు నిమిత్తం వచ్చాడో, ఎందు నిమిత్తము తాను ఈ మాటలను తెలియజేస్తున్నాడో యోహాను అక్కడ చెప్తూ, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్త అయినను కాని యెడల ఎందుకు బాప్తీసం ఇచ్చుచున్నావని అతని అడుగగా, మరి ఏ అధికారం చేత నీవు బాప్తీసం ఇస్తున్నావు? నువ్వేమో ప్రభువుని కాదంటావు, ఏలియాని కాదంటున్నావు, ప్రవక్తను కాదంటున్నావు. మరి ఎందుకొరకు నీవు బాప్తీసం ఇచ్చున్నావని అతని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పులు వారిని విప్పుటకనే నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. అంటే ప్రభువుని గురించి, ప్రభు యొక్క కార్యాన్ని గురించి, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపబడుతున్నాడో తాను ఎరిగి ఆ మాటలను వారికి తెలియజేస్తున్నాడు. అంటే ఆయనను, అంటే ప్రభువుని గురించి ముందుగా వారికి తెలియజేశాడు. ఆయన చెప్పులు వారి పుట్టగలను పాత్రులను కాదంటాడు. అంటే తన తగ్గింపు జీవితాన్ని, దేవుడు తనని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తాను దేవుని యందు జీవించువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోహాను అంటున్నాడు, నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు అంటాడు. అంటే ఆయన వచ్చి మరి తండ్రి చిత్తాన్ని ఏ విధంగా చెరగనున్నాడు చెప్తూ, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పులు వారు విప్పుటకనే నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. అంటే ఆయన యొక్క ఉన్నతమైన స్థితి, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మరి దేవుని యొక్క సంబంధాన్ని గురించి యోహాను వారికి విషయాలను తెలియజేసేది చెప్పన్నాడు. యోహాను బాప్తీసం ఇచ్చుచు యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయాలో ఈ సంగతి జరిగినన్నాడు. యోర్దాను అవతల ఉన్న ప్రదేశాల్లో బేతనీయాలో ఈ యొక్క సంఘటన జరిగింది. కాబట్టి క్రీస్తు యొక్క మార్గము సరళం చేయడానికి వచ్చిన తాను ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు ముందుగా పంపబడిన వాడైన మరి దేవుని యొక్క దూత అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేడు ప్రభు యొక్క మాటల ద్వారా, ప్రభు యొక్క వాక్యం చేత, ప్రభు యొక్క ఆలోచనల చేత మనము జీవించినట్లయితే మనలను ఆయన తన దూతలుగా పంపువాడై ఉన్నాడు. అంటే క్రీస్తు రాయబారులుగా, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు పరిచర్య నిమిత్తము ఆయన ఏదైతే అప్పచెప్పాడో ఆ బాధ్యత మనం కలిగి ఉండాలి. సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తీసం ఇచ్చొచ్చు, నేను మీకు ఏ సంగతులు చెప్పుతున్న వారికి తెలియచేయండి. ప్రభు తెలియజేసిన మాటలు విన్న మనము, ఆ మాటల యందు నిలిచి ఉన్న మనము, ఆ మాటలను కొనసాగించిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను, ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆనాడు యోహాను సువార్తలో యోహాను గారు చెప్పినట్లుగా బాప్తీసం ఇచ్చి యోహాను
మరి సాక్ష్యాన్ని మనం చూడగలం. ఏమని? యేసుని గూర్చిన సాక్ష్యం తాను కలిగి ఉన్నాడు. నేడు నీవు నేను క్రీస్తుని గురించి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఏ యోగ్యత లేని మమ్మలను నువ్వు ప్రేమించి ఆశీర్వదించి దీవించి నీ వాక్యము చేత నీ మాటల చేత నీ ఉపదేశముల చేత మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి. జీవములో నీ మాటలు ఎందుకు మేము జీవిస్తూ నీ కృప ఎందుకు కొనసాగుటకు నీ సహాయము దయచేసి కృప చూపించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. మీ రెక్కల చోటును బలపరిచి భద్రపరచండి, సంరక్షించి సహాయం దయచేయండి. ఏ ఒక్కరు నశించకంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో చెరగలి అందరూ కట్టి కృప దయచేయము బాబా. నేడు సభాతి పరిచయంలో అడ్వెంట్ మాసపు దీవెనలు నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉండట కట్టి కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుంచి సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.